హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. 1 ఇయర్ వరకు కూడా కలర్ చేంజ్ అవ్వకుండా మంచి టేస్ట్తో ఉండే చింతకాయ చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. కేజీన్నర చింతకాయకి కేజీ పండు మిర్చి తీసుకొని పండు మిర్చి తొడిమెలు తీసేసి కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. చింతకాయలన్నింటినీ ఒకసారి బాగా తుడిచి ఇలా పైన చెక్కంతా తీసేసేయాలి. చాలామంది చింతకాయకి పైన పొట్టిలాగే ఉంచి పచ్చడి పెడతారు. అలా పెట్టడం కంటే ఇలా చెక్కు తీసి పెడితే చాలా బాగుంటుంది. చట్నీ కాస్త పుల్ల పుల్లగా ఉండాలనుకునే వాళ్ళు 1 కేజీన్నర చింతకాయకి కేజీ మిరపపండ్లను తీసుకోవాలి. మంచి కారంగా ఉన్న మిరపపండ్లను మాత్రమే ఈ చట్నీ కోసం వాడాలి. ఇలా అన్ని చింతకాయలకి చెక్కు తీసి పక్కన పెట్టుకోండి. 1.5 కేజీ చింతకాయకి 125 గ్రామ్స్ దొడ్డుప్పుని వాడుతున్నాను. ఎగ్జాక్ట్గా కొలవకపోయినా మన దగ్గర ఉండే చిన్న టీ గ్లాస్ దొడ్డుప్పును వాడితే దీనికి సరిపోతుంది. ఈ ఉప్పుని చెక్కు తీసి పెట్టుకున్న చింతకాయలో వేసుకోవాలి. ఈ చింతకాయలని ఉప్పుతో పాటు రోట్లో వేసుకొని దంచుకోవాలి. కాస్త పసుపు కూడా యాడ్ చేయాలి. అన్ని చింతకాయలను దంచిన తర్వాత చింత గుజ్జులో నుండి గింజలని వేరు చేయాలి. కొంతమంది ఈ గుజ్జుని ఒక జాడీలో పెట్టి 2-3 రోజుల తర్వాత గుజ్జు నుండి గింజల్ని వేరు చేస్తారు. ఇలా వెంటనే చేసినా కూడా గుజ్జు నుండి గింజలు ఈజీగా వేరవుతాయి. గింజలన్నీ వేరు చేసిన తర్వాత గుజ్జును పక్కన పెట్టండి. దీంట్లోకి 1/2 కిలో వరకు వెల్లుల్లిని వాడాలి. కేజీ మిరపపళ్ళకి 1/2 కిలో దొడ్డుప్పును వాడాలి. మిరపపళ్ళని ఇలా చిన్నగా కట్ చేసుకొని దీంట్లో 1/2 కిలో ఉప్పుని 1/2 కిలో వెల్లుల్లిని వేసుకోవాలి. ఉప్పు గ్లాసుల కొలతతో అయితే 2 టీ గ్లాసులు సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులని వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. మిరపపండ్లు, ఉప్పు, వెల్లుల్లి కాస్త గ్రైండ్ అయిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టారంటే సంవత్సరం వరకు కూడా మనం చేసినప్పుడు ఉన్న కలరే ఉంటుంది. ఈ పచ్చడికి ఎప్పటికప్పుడు పోపు పెట్టుకుంటే బాగుంటుంది. మనకి ఎంత కావాలో అంత చట్నీని ఫ్రిడ్జ్లో నుండి తీసి దానికి సరిపడా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మిరపగింజలు, కాస్త పసుపు, కాస్త కరివేపాకు వేసి పోపు చేసుకోవచ్చు. మామూలుగా అయితే చింతకాయ చట్నీకి పోపు పెట్టకపోయినా పర్వాలేదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ చట్నీ పెట్టుకొని తిన్నారంటే ఎంత మంచి కర్రీ అయినా దీనికి సాటి రాదంతే. నేను చెప్పినట్టుగా పక్కా ఇదే కొలతలతో మీరు చట్నీ చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.